ఓడిపోతామన్న భయమే గెలుపుని దక్కనివ్వకుండా చేస్తుంది. మనం కేవలం విజయాల నుండే పైకి రాలేము, అపజయాల నుండి కూడా ఎదగడం నేర్చుకోవాలి. తెలివి లేని నిజాయితీ బలహీనం, నిరుపయోగం. నిజాయితీ లేని తెలివి భయానకం, ప్రమాదకరం. గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి, ప్రయత్నం రాజీ లేకుండా సాగాలి. అప్పుడే విజయం మనదవుతుంది. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు చింతించకు. ఎందుకంటే మనకు జరిగిన మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. జీవితమనేది పరుగు పందెం కాదు, కొంత దూరం పరిగెత్తగానే ముగియటానికి, మరణించే వరకు సాగే ప్రయాణమే జీవితం. ఇక్కడ గెలుపు ఓటములతో పని లేదు, మనం పాల్గొంటున్నామా లేదా అనేదే ముఖ్యం. లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలివ్వడం. ఒక్క సలహా కోరితే 1000 చెబుతారు. అన్నింటికంటే కష్టమైన పని సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. క్రమశిక్షణ లేని చదువు, సమయ పాలన లేని విధి నిర్వహణ, ఆచరణ లేని మాటలు నీకే కాదు, నీ చుట్టూ పక్కల వారికి కూడా కీడు చేస్తాయి. ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. కింద పడటం ఒక విధంగా మంచిదే, మన స్థాయి ఎంతో తెలుస్తుంది. అంతేకాదు పైకి లేపడానికి ముందుకొచ్చే చేతులను బట్టి సొంతం ఎవరో పరాయి ఎవరో కూడా తెలుస్తుంది. మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని, అదృష్టాన్ని నమ్ముకోవడం సరైనది కాదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు. నీ కోసం ఎవరు రారు, ఏది చేయరు. నీ కోసం నువ్వనుకున్నది నువ్వే చేయాలి. అది ప్రయత్నం అయినా, పోరాటం అయినా. పడిపోతానని భయపడితే నడక రాదు, ఓడిపోతావని భయపడితే విజయం రాదు. భయం వీడి ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. చిరునవ్వు, మౌనం అనేవి 2 గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యలను మన దగ్గరికి రాకుండా చేస్తుంది. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకి తట్టుకుని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. వీళ్ళు నా వాళ్ళు అని నువ్వు అనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకున్నప్పుడే ఆ బంధానికి విలువ, గౌరవం. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. ఎందుకంటే విజయం అంతం కాదు, అపజయం చివరి మెట్టు కాదు.